సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అని చెప్పేసి 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయని. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. సో అవును సార్. పర్సనల్ అకౌంట్ అంటే రూల్ ఏంటో చెప్పుకున్నాం, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అని. అవును సార్. అండ్ రియల్ అకౌంట్ రూల్ చెప్పుకున్నాం, వాట్ కమ్స్ ఇన్ డెబిట్ అవును అండ్ సార్. వాట్ గోస్ అవుట్ క్రెడిట్ అని. అండ్ నామినల్ అకౌంట్ రూల్ చెప్పుకున్నాం, ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిట్ అండ్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్ అని. సో మనం ఆల్రెడీ ఆ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ రూల్స్ చెప్పుకున్నాం కదా. సో అవే ఇక్కడ అవును సార్. ఉన్నాయి, అవే ఇక్కడ ఇచ్చాడు. సో జర్నల్ ఫస్ట్ కాన్సెప్ట్ మనకి అకౌంటింగ్ రూల్స్ లో ఫస్ట్ కాన్సెప్ట్ జర్నల్. సో ఓకే. మనకి ఈ అకౌంటింగ్ రూల్స్ లో ఫస్ట్ కాన్సెప్ట్ ఉంది అంటే అది జర్నల్. ఓకే, ఓకే. ఓకే. ఆ పిక్ చూస్తూ ఉండి నేను రీడ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్. సో జర్నల్ ఈజ్ derived ఫ్రమ్ ది ఫ్రెంచ్ వర్డ్ జోర్. సో ఈ జర్నల్ అనే వర్డ్ ని ఫ్రెంచ్ వర్డ్ నుంచి తీసుకోబడింది. సో జోర్ అనే వర్డ్ ఓకే. ఫ్రెంచ్ వర్డ్ అనమాట, ఫ్రెంచ్ వర్డ్ నుంచి తీసుకోబడింది. సో విచ్ మీన్స్ డే. సో ఈ జోర్ అంటే విచ్ మీన్స్ డే. ఈ జర్నల్ అంటే ఏంటి, ఫ్రెంచ్ వర్డ్ నుంచి తీసుకోబడింది, మీనింగ్ డే. సో మనము డైలీ ట్రాన్సాక్షన్స్ ని మనం ఒక బిజినెస్ లో ఒక డైలీ ఈ రోజు మార్నింగ్ బిజినెస్ స్టార్ట్ అయిన నుండి బిజినెస్ ఎండ్ అయ్యే వరకు, ఆ డే మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మనం డైలీ ట్రాన్సాక్షన్స్ ని మనం నోట్ చేసుకుంటూ ఉంటాం బుక్ లో. సో దాన్నే మనం జర్నల్ అంటాము. సో దాన్నే మనం జర్నల్ ఎంట్రీస్ అని అంటాము. సో జర్నల్ దేర్ ఫోర్ మీన్స్ ఏ డైలీ రికార్డెడ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. సో మనం డైలీ రికార్డెడ్ చేసుకునే ట్రాన్సాక్షన్స్ ని, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని జర్నల్ ఎంట్రీస్ అంటాము. జర్నల్ ఈజ్ ఏ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. సో మనం ఒక బుక్ లో ఒరిజినల్ ఎంట్రీస్ ని మనం నోట్ చేసుకుంటుంటాము. బికాజ్ ట్రాన్సాక్షన్ ఈస్ ఫస్ట్ రిటర్న్ ఇన్ ది జర్నల్ ఫార్మ్ which it is posted to the ledger at any convenient time. సో మనం జర్నల్ ఎంట్రీస్ ఫస్ట్ మనం నోట్ చేసుకున్న తర్వాత ఆటోమేటికల్లీ నెక్స్ట్ మనం లెడ్జర్ లో పోస్ట్ చేస్తాము. సో ఇవన్నీ బేసిక్స్. జర్నల్ అంటే ఏంటి, లెడ్జర్ అంటే ఏంటి, ఇవన్నీ బేసిక్స్. ఓకే, ఓకే. ఇవన్నీ అకౌంటింగ్ ఓకే. బేసిక్స్. ఇవన్నీ అకౌంటింగ్ బేసిక్స్. ఇవి మనకి తెలిస్తేనే మనకి టాలీ అర్థమవుతుంది. సో ఇవన్నీ అకౌంటింగ్ బేసిక్స్ అన్నమాట. సో ఓకే. జర్నల్ అంటేనేమో మన ఫ్రెంచ్ వర్డ్ నుంచి తీసుకున్నాము, జేఓయుఆర్ జోర్ అని చెప్పేసి. సో విచ్ మీన్స్ డే అన్నమాట. మనం డైలీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని మనం డైలీ రికార్డ్ చేసుకునే వాటిని మనం జర్నల్ ఎంట్రీస్ అని అంటాము. జర్నల్ ఎంట్రీస్ నుండి లెడ్జర్ వచ్చింది. సో ఫస్ట్ అకౌంటింగ్ లో ఫస్ట్ స్టెప్ జర్నల్ ఎంట్రీస్, తర్వాత లెడ్జర్. సో నెక్స్ట్ లెడ్జర్. సో లెడ్జర్ అంటే ఏంటంటే వీ నో జర్నల్ రికార్డ్స్ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ సపరేట్లీ అండ్ డేట్ వైజ్. సో జర్నల్ ఎంట్రీస్ లో వచ్చేసరికి మనం డేట్, జర్నల్ ఎంట్రీస్ ఫార్మేట్ కూడా మనం చెప్పుకున్నాం. డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్ అని జర్నల్ ఎంట్రీస్ ఫార్మేట్ చెప్పుకున్నాం మనం సెకండ్ క్లాస్ లో. అవును సార్. టాలీ నెంబర్ అవును సెకండ్ సార్. క్లాస్ లో జర్నల్ ఎంట్రీస్ ఫార్మేట్ చెప్పుకున్నాం. సో ఆ అవును సార్. జర్నల్ ఎంట్రీస్ ఫార్మేట్ లో డేట్ మెన్షన్ చేస్తాము, పర్టికులర్స్ మెన్షన్ చేస్తాము, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్ అని మెన్షన్ చేస్తాం. సో లెడ్జర్ లో అవును వచ్చేసరికి సార్. డేట్స్ అనేవి సపరేట్ చేస్తాం. సో డేట్ లెడ్జర్ ఫార్మేట్ ఎలా ఉంటుందంటే డేటు, పర్టికులర్స్, అమౌంట్, మళ్ళీ డేటు, పర్టికులర్స్, అమౌంట్. సో సపరేట్ చేస్తాం. అంటే ఇక్కడ రెండు డేట్స్ వచ్చాయి, రెండు పర్టికులర్స్ వచ్చాయి, రెండు అమౌంట్స్ వచ్చాయి. ఫస్ట్ డేట్, పర్టికులర్స్, అమౌంట్, ఈ మూడు డెబిట్ అంటాము. తర్వాత వచ్చే డేటు, పర్టికులర్స్, అమౌంట్, ఈ మూడింటిని క్రెడిట్ అంటాము. సో ఓకే. we know journal records all business transactions separately and date wise. సో డేట్ వైజ్ కావచ్చు, ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని మొత్తం సపరేట్ చేసేస్తాం జర్నల్ ఈ లెడ్జర్స్ లో వచ్చేసరికి. ది ట్రాన్సాక్షన్ పర్టైనింగ్ టు ఏ పర్టికులర్ పర్సన్, assets, expense or income is recorded at a different place in the journal as they occur on different dates. సో మనం ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఎసెట్స్ కావచ్చు, ఇన్కమ్స్ కావచ్చు, ఇవన్నీ మనము సపరేట్ డేట్స్ తో, డిఫరెంట్ డేట్స్ తో మనం మెన్షన్ చేస్తాము. డిఫరెంట్ డేట్స్ తో మనము డెబిట్ అయితే డెబిట్ లోను, క్రెడిట్ అయితే క్రెడిట్ లోను మనం రికార్డ్ చేస్తాము. సో hence journal fails to bring the similar transaction together at one place. Thus
to have a consolidated view of the similar transaction, different accounts are prepared in the journal. సో జర్నల్లో వచ్చేసరికి డిఫరెంట్ అకౌంట్స్ మనం ప్రిపేర్ చేస్తాం. సో ఈ లెడ్జర్లో వచ్చేసరికి మనం డిఫరెంట్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. సో జర్నల్ ఎంట్రీస్లో మనం చెప్పుకున్నాం డెబిట్ సైడ్ ఒక ఎంట్రీ వస్తుంది, క్రెడిట్ సైడ్ ఒక ఎంట్రీ వస్తుందని. సో ఈ లెడ్జర్లో వచ్చేసరికి డెబిట్ సైడ్ వచ్చిన ఎంట్రీకి సపరేట్ అకౌంట్ వేస్తాము, క్రెడిట్ సైడ్ వచ్చిన ఎంట్రీకి కూడా మనం సపరేట్ అకౌంట్ వేస్తాము. సో అలా డిఫరెంట్ అకౌంట్స్ అనేది మనం లెడ్జర్లో ప్రిపేర్ చేసుకుంటాం. So a ledger account may be defined as a summary statement of all the transaction relating to a person, asset, expense or income which have taken place during a given period of time and shows their net effect. So మనము ఈ లెడ్జర్స్లో వచ్చేసరికి ఎసెట్స్ కావచ్చు, ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇన్కమ్స్ కావచ్చు, ఇవన్నీ మనం డ్యూరింగ్ పీరియడ్ ఆఫ్ టైంలోనే మనము అక్కడ చూపిస్తాము. సో టైం వేస్తాము, డేట్ వేస్తాము. సో అసెట్ సైడ్ కావచ్చు, ఇవన్నీ మనం సపరేట్ డ్యూరింగ్ ఒక పీరియడ్ ఆఫ్ టైంలోనే మనము సపరేట్ డిఫరెంట్ అకౌంట్స్ వేసి మనం లెడ్జర్లో చూపిస్తాము. సో దాన్ని మనం లెడ్జర్ అంటాం. జర్నల్ అనేది అలాగంటాము. సో లెడ్జర్ అంటే ఇది. ఇవన్నీ బేసిక్స్. ఇవి టాలీలో ఏంటంటే జర్నల్ అంటే ఏంటి, లెడ్జర్ అంటే ఏంటి, జర్నల్ ఎంట్రీస్ చేయండి, లెడ్జర్ని క్రియేట్ చేయండి అని చెప్పేసి టాలీలో మనకి ఏం చూపించడు. బట్ టాలీలోకి వెళ్ళాలంటే ముందు అకౌంటింగ్ రూల్స్, అకౌంటింగ్ బేసిక్స్ తెలుసుకోవాలి. కాబట్టి జర్నల్ అంటే ఏంటి, లెడ్జర్ అంటే ఏంటని మనం తెలుసుకుంటున్నాము. ఓకే. So next, trial balance. The end of the financial year or at any other time, the balance of the all ledger accounts are extracted and are written up the statements known as trial balance and finally totaled up to see if the total of debit balances is equal to the total of credit balances. సో ట్రయల్ బ్యాలెన్స్ వచ్చేసరికి అకౌంటింగ్ రూల్స్లో థర్డ్ స్టెప్ ట్రయల్ బ్యాలెన్స్. ఫస్ట్ వన్ జర్నల్, సెకండ్ వన్ లెడ్జర్, థర్డ్ వన్ ట్రయల్ బ్యాలెన్స్. ఈ ట్రయల్ బ్యాలెన్స్లో వచ్చేసరికి మనం లెడ్జర్స్లో ఏ అకౌంట్స్ అయితే వేస్తామో సో అకౌంట్స్ అన్నిటిని డెబిట్ సైడ్ వచ్చే అకౌంట్స్ డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ వచ్చే అకౌంట్స్ క్రెడిట్ సైడ్ మనం ట్రయల్ బ్యాలెన్స్లో చూపిస్తాము. సో ట్రయల్ బ్యాలెన్స్లో చూపించి ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ అమౌంట్, క్రెడిట్ సైడ్ అమౌంట్ ఈక్వల్ అవ్వాలి. సో ఈక్వల్ అయితేనే మన ట్రయల్ బ్యాలెన్స్ అనేది మనం సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నట్టు. సో ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఈక్వల్ అవ్వాలి. సో ఈ ట్రయల్ బ్యాలెన్స్ మే దస్ బి డిఫైన్డ్ యాజ్ ది స్టేట్మెంట్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ టోటల్ ఆర్ బ్యాలెన్స్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది వేరియస్ అకౌంట్స్ ఇన్ ది లెడ్జర్ విత్ ఏ వ్యూ టు టెస్ట్ ది అర్థమెటికల్ అక్యురసీ ఆఫ్ ది బుక్. మనం ఈ ట్రయల్ బ్యాలెన్స్ని ఎక్కడి నుంచి తీసుకుంటామంటే లెడ్జర్స్ నుంచి తీసుకుంటాం. లెడ్జర్స్లో ఉన్న స్టేట్మెంట్స్ని డెబిట్ సైడ్ స్టేట్మెంట్స్ కావచ్చు, క్రెడిట్ సైడ్ స్టేట్మెంట్స్ కావచ్చు, మనకి వేరియస్ అకౌంట్స్ మనం లెడ్జర్ నుండి మనం సమ్ డిఫరెంట్ స్టేట్మెంట్స్ని తీసుకొని మనం ట్రయల్ బ్యాలెన్స్ చేస్తాము. సో ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేవి మనకి లాస్ట్లో డెబిట్ సైడ్ బ్యాలెన్సెస్ అండ్ క్రెడిట్ సైడ్ బ్యాలెన్సెస్ ఈక్వల్ అవుతాయి. సో ఫస్ట్ వన్ టు హ్యావ్ బ్యాలెన్సెస్ ఆఫ్ ఆల్ దీస్ అకౌంట్స్ ఆఫ్ ది లెడ్జర్. మనం బ్యాలెన్సెస్ని మనము లెడ్జర్స్ నుంచి కలిగి ఉంటాము. To have proof that the double entry of cash transactions has been recorded because of its agreement. సో మనము లెడ్జర్స్లో వచ్చేసరికి సింగిల్ ఎంట్రీ లెడ్జర్స్, సింగిల్ లెడ్జర్స్ అండ్ డబుల్ లెడ్జర్స్ అని చెప్పేసి 2 టైప్స్ ఉంటాయి. సో వాటి నుంచి మనం దేని నుంచి తీసుకున్నా కానీ ట్రయల్ బ్యాలెన్స్లో మనకి చేంజ్ అంటూ ఏముండదు. సో టు హ్యావ్ మెటీరియల్ యాక్యురసీ ఆఫ్ ప్రిపేరింగ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్స్ ఆఫ్ ది బిజినెస్. మనం ఈ ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత మనము ఏం ప్రిపేర్ చేస్తామంటే ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్స్ మనం ప్రిపేర్ చేసుకుంటాం. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. దానికంటే ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అని ఒకటి ఉంది, అది చెప్పుకుందాం. సో ప్రాఫిట్ అండ్ లాస్. టు డిస్ప్లే ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎట్ గేట్వే ఆఫ్ టాలీ. సో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకి టాలీలో కనిపించాలంటే మనం టాలీలో గేట్వే ఆఫ్ టాలీ అని ఒక ట్యాబ్ ఉంటుంది. సో గేట్వే ఆఫ్ టాలీని క్లిక్ చేసి ప్రెస్ పి క్లిక్ చేస్తే సెలెక్ట్ ది ఆప్షన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకి డిస్ప్లే అవుతుంది. ఆన్ ది సెలెక్షన్ ఆఫ్ దిస్
Profit and loss account is displayed in the horizontal format as the last voucher entered. It displays expenses on the left side and incomes on the right side. ప్రాఫిట్ అండ్ లాస్ లో మనకి ఎక్స్పెన్సెస్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటాయి, ఇన్కమ్స్ అనేది రైట్ సైడ్ ఉంటాయి. సో మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఏంటి అనేది మనకి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మనకి తెలిసిపోతుంది. సో బ్యాలెన్స్ షీట్, ఇది ఫైనల్లీ బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ లో మనకి మన ఎనాలిసిస్ ఎలా ఉంది, మన కంపెనీ ఎనాలిసిస్ ఎలా ఉంది, నెక్స్ట్ ఇయర్కి మన బ్యాలెన్స్ షీట్ ఏంటి, ప్రీవియస్ ఇయర్లో మన బ్యాలెన్స్ షీట్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉండబోతున్నాయి, సో ప్రీవియస్ ఇయర్లో మన బ్యాలెన్స్ షీట్ ఎనాలిసిస్ ఎలా ఉన్నాయి, మన ప్రాఫిట్స్ కావచ్చు, మన లాసెస్ కావచ్చు ఏంటి, వాటి సిచ్యువేషన్స్ ఏంటి. ఈ ప్రీవియస్ ఇయర్లో ప్రొడక్ట్ అనేది 5 రూపీస్ ఉంటే నెక్స్ట్ ఇయర్కి అదే ప్రొడక్ట్ మనం 6 రూపీస్ చేస్తే ఆ ప్రొడక్ట్ అనేది సక్సెస్ఫుల్గా మనకి రీచ్ అవుతుందా, సో ప్రాఫిట్స్ని తీసుకురాగలుగుతుందా లేదా ఏంటని చెప్పేసి మనం బ్యాలెన్స్ షీట్స్లో ఎనాలిసిస్ని బట్టి మనం బ్యాలెన్స్ షీట్స్లో చూస్తాం అనమాట. సో దాన్ని మనం బ్యాలెన్స్ షీట్ అని చెప్పుకుంటాం. సో ఇవన్నీ బేసిక్స్ అమ్మా. జర్నల్ అంటే ఏంటి, లెడ్జర్ అంటే ఏంటి, ట్రయల్ బ్యాలెన్స్, సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్, ఈ బ్యాలెన్స్ షీట్స్ ఇవన్నీ బేసిక్స్. మన ఇంటర్వ్యూకి వెళ్ళినా అకౌంటింగ్ ఫీల్డ్లో ఈ బేసిక్స్ అనేది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. పక్కాగా అడుగుతారని చెప్పను, బట్ ఈ అకౌంటెంట్గా ఇంటర్వ్యూకి వెళ్తే పక్కాగా ఇవి అడిగే ఛాన్సెస్ 100కి 99% ఉన్నాయి. నెక్స్ట్ ప్రీవియస్ క్లాస్లో ఎసెట్స్ అంటే ఏంటి, లైబిలిటీస్ అంటే ఏంటి అడిగారు. సో ఎసెట్స్, సో ఎసెట్స్ ఆర్ ప్రాపర్టీ. సో ఎసెట్ అంటే వన్ ఆఫ్ ది ప్రాపర్టీ, మన దగ్గర ఉన్న ప్రాపర్టీస్ని మనం ఎసెట్స్ అని చెప్పుకుంటాం. సో ఎసెట్స్ ఆర్ ప్రాపర్టీ అండ్ పొజిషన్ ఆఫ్ ఏ బిజినెస్. సో మనం బిజినెస్లో ఉన్న ప్రాపర్టీస్ని మనం ఎసెట్స్ అని చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, క్యాష్, బిల్స్ రిసీవబుల్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎసెట్స్. సో ల్యాండ్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, స్టాక్ కావచ్చు, క్యాష్ కావచ్చు, బిల్స్ రిసీవబుల్ కావచ్చు, ఇవన్నీ మనం ఎసెట్స్గా చెప్పుకుంటాం. ఎసెట్స్ అంటే సమ్ ఆఫ్ ప్రాపర్టీ. సో ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎసెట్స్ డిపెండ్స్ ఆన్ దేర్ నేచర్ ఆఫ్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ ఎసెట్స్. సో మనకి ఎసెట్స్లో వచ్చేసరికి 4 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఫిక్స్డ్ ఎసెట్స్, సెకండ్ వన్ కరెంట్ ఎసెట్స్, థర్డ్ వన్ టాంజిబుల్ ఎసెట్స్, ఫోర్త్ వన్ ఇంటాంజిబుల్ ఎసెట్స్. సో ఫస్ట్ వన్ ఫిక్స్డ్ ఎసెట్స్. ఫిక్స్డ్ ఎసెట్స్ అంటే ఏంటంటే మనము ఒక 1 ఇయర్ పాటు, కొంతకాలం పాటు వాటిని మనకు కదిలించకుండా ఉండే వాటిని, ఫిక్స్డ్ అయి ఉండే వాటిని మనం ఫిక్స్డ్ ఎసెట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. మనం వన్స్ మనం ఒక ల్యాండ్ని కొన్నామంటే అది ఎన్ని సంవత్సరాలైనా ల్యాండ్ అనేది మన పేరు మీదే ఉంటుంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిల్డింగ్ అనేది మనం పర్చేజ్ చేసామంటే ఎన్ని సంవత్సరాలైనా బిల్డింగ్ అలాగే ఉంటుంది. సో నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. నెక్స్ట్ మిషనరీ. సో మిషనరీ మనం కొన్నాము అంటే పర్మనెంట్, ఇంకా మన దగ్గరే ఉండిపోతుంది. సో కొంతకాలం వరకు వాటిని ఏవైతే మనం కదిలించకుండా ఉంటామో సో వాటిని ఫిక్స్డ్ ఎసెట్స్ అంటారు. ల్యాండ్ కొంతకాలం వరకు కదిలించాం, అది వన్ ఆఫ్ ది ప్రాపర్టీ మనకి. సో కొంతకాలం వరకు వాటిని మనం కదిలించకుండా ఫిక్స్డ్గా ఉండే వాటిని ఫిక్స్డ్ ఎసెట్స్ అంటారు. నెక్స్ట్ కరెంట్ ఎసెట్స్. కరెంట్ ఎసెట్స్ అంటే ఏంటంటే మనకి అవసరమైనప్పుడు తీసుకుంటాము, మళ్ళీ మనకి అవసరం లేనప్పుడు మళ్ళీ దేనికో దానికి యూటిలైజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్. క్యాష్ అనేది కరెంట్ ఎసెట్. ఎందుకు కరెంట్ ఎసెట్ అంటే మన దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోద్ది, మళ్ళీ మనకి క్యాష్ వచ్చేస్తుంది. సో మన దగ్గర ఫిక్స్డ్గా ఉండదు, వెళ్ళిపోతుంటుంది, వస్తూ ఉంటుంది. ఫిక్స్డ్గా మన దగ్గర ఎప్పుడు ఉండదు. స్టాక్, మన దగ్గరకి స్టాక్ వచ్చేస్తుంది మన బిజినెస్లోకి, మన బిజినెస్ నుంచి స్టాక్ వెళ్ళిపోతుంది. సో పర్చేసింగ్ అండ్ సెల్లింగ్ అండ్ పర్చేసింగ్ జరిగేటప్పుడు స్టాక్ వస్తుంది, వెళ్ళిపోతుంది, ఫిక్స్డ్గా ఉండదు. సో వాటిని మనం కరెంట్ ఎసెట్స్ అంటాం. నెక్స్ట్ టాంజిబుల్ ఎసెట్స్. ఎసెట్స్ కెన్ బి సీన్ ఆర్ టచ్డ్. సో మనం ఎసెట్స్ని మనము చూడగలుగుతున్నాము లేదా టచ్ చేయగలుగుతున్నాము, అలాంటి వాటిని మనం టాంజిబుల్ ఎసెట్స్ అంటాం. ఏ ఎసెట్స్ని అయితే మనం చూడగలుగుతామో, ఏ ఎసెట్స్ని అయితే మనం టచ్ చేయగలుగుతామో అలాంటి వాటిని మనం టాంజిబుల్ ఎసెట్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ మనం చూడగలుగుతాము, సో మనం టచ్ చేయగలుగుతాము, వాటిని ఏమంటాము మనం టాంజిబుల్ ఎసెట్స్ అంటాం. ఇంటాంజిబుల్ ఎసెట్స్ అంటే ఎసెట్స్ విచ్ కెనాట్ బి సీన్ ఆర్ టచ్డ్. సో
మనం ఏ ఎసెట్స్ అయితే మనం చూడలేమో, ఏ ఎసెట్స్ అయితే మనం టచ్ చేయలేమో వాటిని మనం ఇంటాంజిబుల్ ఎసెట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ విల్ అంటే ఏంటో నేను మీనింగ్ కూడా ఆల్రెడీ మన గ్రూప్ లో షేర్ చేశాను. వాట్ ఈస్ గుడ్ విల్ అనేది. సో గుడ్ విల్ అంటే ఫ్యూచర్ ప్రాఫిట్స్. సో ఫ్యూచర్ లో వచ్చే ప్రాఫిట్స్ గురించి ముందే మనం ఒక ఎస్టిమేట్ వేయటం. వాటిని మనం టచ్ చేయలేము, వాటిని మనం చూడలేము. సో వాటిని మనం ఇంటాంజిబుల్ ఎసెట్స్ అంటాం. నెక్స్ట్ మనం లైబిలిటీస్ లోకి వెళ్ళిపోదాం. సో లైబిలిటీస్, ఏ లైబిలిటీ ఈజ్ అన్ అమౌంట్ which a business is legally bound to pay. So it is a claim by an outside on the assets of the business. Liabilities may be classified into following categories: fixed liabilities, long term liabilities, current liabilities. Liability అంటే ఏంటంటే మనము డైలీ వేజెస్ లో మనం ఎక్స్పెన్సెస్ వేటినైతే మనము బిజినెస్ లో ఎక్స్పెన్సెస్ ని చేస్తాము. సో డైలీ వేజెస్ మనకి ఎక్స్పెన్సెస్ అయితే వేట్ సైడ్ నుంచి ఉంటాయో వాటిని మనం లైబిలిటీస్ అంటాం. ఈ లైబిలిటీస్ లో కూడా ఫిక్స్డ్ లైబిలిటీస్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ లైబిలిటీస్ ఉన్నాయి, సో కరెంట్ లైబిలిటీస్ ఉన్నాయి. సో లైబిలిటీస్ లో కూడా డిఫరెంట్ 3 టైప్స్ అనేది లైబిలిటీస్ లో కూడా ఉన్నాయి అనమాట. ఓకేనా? ఓకే సార్. వీటిని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏంటి, ఎసెట్స్ అంటే ఏంటి, లైబిలిటీస్ అంటే ఏంటి, జర్నల్ అంటే ఏంటి, లెడ్జర్ అంటే ఏంటి, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటి, సో ఇవన్నమాట. ప్రీవియస్ క్లాస్ లో మీకు హోంవర్క్ ఇచ్చినట్టున్నాను, ఎవరైనా చేశారా? సార్ అది అర్థం కాలేదు కదా సార్, అందుకే ఎవరు చేయలేదు సార్. ఓకే, నేను అంటే చెప్తాను. మీరు నేను చెప్తాను. ఓకే సార్. సో ఫస్ట్ ఎంట్రీ ఒకసారి చెప్పండి. ఫర్నిచర్ పర్చేజ్ ఇన్ రామకృష్ణ. యా, ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ రామకృష్ణ. ఎస్ సార్. సో రామకృష్ణ దగ్గర నుండి మనం ఫర్నిచర్ అనేది కొనుక్కున్నాం. సో మనకేమొస్తుంది? డెబిటర్ సార్. రామకృష్ణ దగ్గర నుంచి మనం ఫర్నిచర్ కొనుక్కున్నాం కదా, మన దగ్గరికి ఏమొస్తుంది? ఫర్నిచర్ ఫర్నిచర్ కొనుక్కున్నదాన్ని డెబిట్. ఫర్నిచర్ వస్తుంది కదా మన దగ్గరికి. మనం చెప్పుకున్న లాజిక్ ఏంటి? మన దగ్గరికి వచ్చేవన్నీ డెబిట్, మన దగ్గర నుంచి పోయేవన్నీ క్రెడిట్. సో మన దగ్గరికి ఫర్నిచర్ వస్తుంది కాబట్టి డెబిట్ డెబిట్ అవుతుంది. టు రామకృష్ణ. ఆపోజిట్ నేమ్ రామకృష్ణ కాబట్టి టు రామకృష్ణ. ఓకే సార్. ఫర్నిచర్ అకౌంట్ డేటా టు రామకృష్ణ. నెక్స్ట్ గూడ్స్ సోల్డ్. నెక్స్ట్ ఎంట్రీ అదేనా? గూడ్స్ సోల్డ్ ఏనా? రెంట్ పేడ్ సార్. రెంట్ పెయిడ్. సో రెంట్ మనం పే చేసాము, మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది? రెంట్ పేడ్. మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, ఏం వెళ్ళిపోతుంది రెంట్ పే చేస్తే? అమౌంట్ క్యాష్ వెళ్ళిపోతుంది కదా. అవును సార్, క్రెడిట్ అవుతుంది. సో క్రెడిట్ అవుతుంది. డెబిట్ సైడ్ రెంట్ వస్తుంది, డెబిట్ సైడ్ ఆపోజిట్ కాబట్టి రెంట్ వస్తుంది. సో రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్ గూడ్స్ సోల్డ్. గూడ్స్ సోల్డ్ అంటే మనం సరుకుని కొనుక్కున్నాం, మనం సరుకుని అమ్మాము. అవును సార్. సో మనను సరుకుని అమ్మితే మన దగ్గరికి ఏమొస్తుంది? మనం అంటే గూడ్స్ అమ్ముతున్నాం కదా సార్, మనం సరుకుని అమౌంట్ రిటర్న్ వస్తుంది సార్. అమౌంట్ వస్తుంది మనకి. సో అవును సార్. క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. మనం సరుకుని అమ్మితే మనకి అమౌంట్ వచ్చింది, క్యాష్ వచ్చింది. క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్.
ఓకే, అవును సార్, ఓకే సార్. ఇక్కడ లాజిక్ వచ్చేసరికి పర్చేస్డ్ సారీ గూడ్స్ సోల్డ్ అన్నప్పుడల్లా సేల్స్ క్రెడిట్ సైడ్ వస్తుంది. గూడ్స్ సోల్డ్ అని ఏ ఎంట్రీలైనా రానివ్వండి, సేల్స్ ఎప్పుడు క్రెడిట్ సైడ్ వస్తుంది. ఓకే సార్. నెక్స్ట్ పర్చేస్డ్ గూడ్స్ అని వచ్చినప్పుడల్లా పర్చేజెస్ ఎప్పుడల్లా డెబిట్ సైడ్ వస్తుంది. ఓకే సార్. సేల్స్ ఎప్పుడు క్రెడిట్ సైడే వస్తుంది, పర్చేజెస్ ఎప్పుడు డెబిట్ సైడే వస్తుంది. ఓకే సార్. గూడ్స్ సోల్డ్ అని ఇచ్చిన పక్కన గూడ్స్ ఉండాలి, పర్చేజ్డ్ గూడ్స్, సేల్స్ గూడ్స్. సో పక్కన గూడ్స్ ఉన్నప్పుడల్లా పర్చేజెస్ ఎప్పుడు డెబిట్ సైడ్ వస్తుంది, పర్చేజ్డ్ అని ఇస్తే సేల్స్ అని ఇస్తే సేల్స్ ఎప్పుడు క్రెడిట్ సైడ్ వస్తుంది. ఓకే సార్. నెక్స్ట్ రెంట్ రిసీవ్డ్. అవును సార్. రెంట్ రిసీవ్డ్. సో రెంట్ రిసీవ్డ్ అంటే మనకి ఏమొస్తుంది, క్యాష్ వస్తుంది. అవును సార్. సో మనకు వచ్చే డెబిట్ చేస్తాం, మన దగ్గర నుంచి పోయే క్రెడిట్ చేస్తాం. క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డేటా టు రెంట్ రిసీవ్డ్ అకౌంట్. నెక్స్ట్ శాలరీస్ పెయిడ్ బై చెక్. అవును సార్. శాలరీస్ పెయిడ్ బై చెక్, మనం శాలరీస్ పే చేసాం, చెక్ ద్వారా పే చేసాము. అవును సార్. మనం చెక్ ద్వారా శాలరీస్ పే చేసాము. సో అవును సార్. మనం శాలరీస్ చెక్ ద్వారా పే చేసాం. అవును సార్. 1 minute. హలో హలో చైతు, నేను క్లాస్లో ఉన్నాను, మళ్ళీ చేస్తున్నాను. చైతు, నేను క్లాస్లో ఉన్నాను, మళ్ళీ చేస్తున్నాను. లేదు, ఆన్లైన్ క్లాస్లో ఉన్నాను. ఒక 10 minutes నేను చేస్తాను. శాలరీస్ పెయిడ్ బై చెక్. అవును సార్. శాలరీస్ పెయిడ్ బై చెక్. ఇప్పుడు కాల్ చేసిన అబ్బాయి కూడా నేను మళ్ళీ చేస్తానని చెప్పాను, మీరే విన్నారు కదా. సో ఏం ఇంపార్టెంట్ కాల్స్ వచ్చినా కానీ ఈ టైంలో నేను పోస్ట్ పోన్ చేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే నేను ఈ టైంకి క్లాస్ చెప్పాలి కాబట్టి. శాలరీస్ పెయిడ్ బై చెక్, మనం శాలరీస్ పే చేసాము, చెక్ ద్వారా పే చేసాము. అవును సార్. మనం శాలరీస్ చెక్ ద్వారా పే చేసాము. నేను ఆల్రెడీ చెప్పాను, చెక్ వచ్చినప్పుడల్లా బ్యాంక్ వస్తుంది, చెక్ రాయకూడదు, చెక్ వచ్చినప్పుడల్లా బ్యాంక్ వస్తుంది అని చెప్పాను. అవును సార్. ఎందుకంటే మనం చెక్ మన దగ్గరే ఉంచుకోం కదా, బ్యాంకులో డిపాజిట్ చేస్తాం కదా క్యాష్ తీసుకోవడానికి. అవును సార్. అవును సార్. సో చెక్ వచ్చినప్పుడల్లా బ్యాంక్ అని రాస్తాము. సో మనం శాలరీస్ చెక్ ద్వారా పే చేసాం కాబట్టి మన దగ్గర నుంచి చెక్ వెళ్ళిపోతుంది, మన దగ్గరకు వచ్చే డెబిట్ మన దగ్గర నుంచి పోయే క్రెడిట్ కాబట్టి. సో మన దగ్గర నుంచి మనం ఏం పోతుంది, చెక్ పోతుంది అంటే బ్యాంక్. సో బ్యాంక్ క్రెడిట్ వచ్చినప్పుడు ఆపోజిట్ శాలరీస్ అనేది డెబిట్ వస్తుంది. అవును సార్. ఓకేనా సార్, వన్స్ రిపీట్ సార్. ఇది అంటే డెబిట్ ఎట్లా వస్తుంది సార్? అక్కడ ఇచ్చిన ట్రాన్సాక్షన్ సాలరీస్ పెయిడ్ బై చెక్. ఓకే సార్. సాలరీస్ చెక్ ద్వారా మనం పే చేసాము. ఓకే సార్. మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది, చెక్ వెళ్ళిపోతా ఉంది సార్. చెక్ వెళ్ళిపోతుంది అంటే బ్యాంక్ అకౌంట్ అనేది క్రెడిట్ సైడ్ వస్తుంది. అవునవును సార్. ఇచ్చిన ట్రాన్సాక్షన్ లో ఆపోజిట్ ఏముంది, శాలరీస్ ఉంది. అవును సార్. మనకి మెయిన్ పాయింట్, మెయిన్ ఓవర్ వ్యూనే శాలరీస్ కదా. అవును సార్. సో ఆపోజిట్ శాలరీస్ ఉంది. సో మనం శాలరీస్ పే చేస్తున్నాము, సో చెక్ ద్వారా పే చేస్తున్నాం, చెక్ వెళ్ళిపోతుంది క్రెడిట్. సో ఆపోజిట్ ఉన్నది డెబిట్. అవును సార్. ఓకేనా. అదే శాలరీస్ పెయిడ్ బై క్యాష్ అన్నాడు అనుకోండి, సో చెక్ వచ్చినప్పుడే స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తాడు చెక్ అని చెప్పేసి. చెక్ ద్వారా శాలరీస్ ఇచ్చినప్పుడే స్పెసిఫిక్ గా చెక్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాడు. అదే క్యాష్ ద్వారా శాలరీస్ ఇచ్చామనుకో, శాలరీస్ పెయిడ్ అంటాడు తప్పించి పక్కన క్యాష్ అని చెప్పేసి మెన్షన్ చెయ్యడు. సో శాలరీస్ పెయిడ్ అని అన్నప్పుడు పక్కన ఏం మెన్షన్ చేయలేదంటే వాడు క్యాష్ ద్వారానే పే చేశాడని మనకి అర్థమైపోవాలి.
ఓకే సార్. చెక్ ద్వారా పే చేస్తే స్పెసిఫిక్ గా చెప్తాడు బై చెక్ ఓకే అని సార్. చెప్పేసి. ఆ, నెక్స్ట్ బోనస్ పెయిడ్. సో బోనస్ బోనస్ పెయిడ్. బోనస్ పెయిడ్ మనం బోనస్ అనేవి పే చేసాము. ఎస్ సార్. సో ఇక్కడ చెక్ ద్వారా పే చేసామా క్యాష్ ద్వారా పే చేసామా ఏం చెప్పాల. సో పక్కాగా మనం అవును క్యాష్ సార్. ద్వారానే పే చేసామని అనుకోవాలి. అవును సార్. సో మన దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్, ఆపోజిట్ సైడ్ బోనస్ ఉంది కాబట్టి డెబిట్. అవును సార్. బోనస్ అకౌంట్ ఉండేటట్టు క్యాష్ అకౌంట్. ఎస్ సార్. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఛార్జెస్. అవును సార్. ఎలక్ట్రికల్ ఛార్జెస్ పే చేసాము. అవును సార్. సో మన దగ్గర నుంచి ఎలక్ట్రికల్ ఛార్జెస్ మనం క్యాష్ ద్వారా పే చేసామా చెక్ ద్వారా పే చేసామా చెప్పలేదు. సో చెక్ ఓకే ద్వారా సార్. పే చేస్తే స్పెసిఫిక్ గా చెప్తాడు. సో ఇక్కడ చెప్పలేదంటే క్యాష్ ద్వారా పే చేసాడని మనం అర్థం చేసుకోవాలి. సో ఎలక్ట్రికల్ అవును సార్. ఛార్జెస్ అంటే మనము క్యాష్ ద్వారా పే చేసాం కాబట్టి మన దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది క్రెడిట్, మనకు ఆపోజిట్ క్రెడిట్. ఏముంది ఎలక్ట్రికల్ ఛార్జెస్ డెబిట్. అవును సార్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ బై చెక్. చెక్ అని ఇచ్చాడంటే స్పెసిఫిక్ గా చెప్తాడు. చెక్ అని ఇవ్వలేదంటే మనం అవును సార్. క్యాష్ అని అర్థం చేసుకోవాలి. అవును సార్. కమిషన్ రిసీవ్డ్ బై చెక్. కమిషన్ రిసీవ్డ్ బై చెక్ అంటే సో బై కమిషన్ అనేది వచ్చింది చెక్ ద్వారా వచ్చింది. సో చెక్ వచ్చినప్పుడల్లా మనం బ్యాంక్ రాసుకుంటున్నాం కాబట్టి సో బై బ్యాంక్ అకౌంట్ డేటా టు కమిషన్ అకౌంట్. ఆపోజిట్ కమిషన్ ఉంది కాబట్టి కమిషన్ అకౌంట్. అవును సార్. ఓకే. ఈ ఓకే. వీటిని మనం ఏమంటామంటే జర్నల్ ఎంట్రీస్ అంటాం. మనం ఇందాక చెప్పుకున్నాం కదా జర్నల్ అని అకౌంటింగ్ లో ఫస్ట్ స్టెప్ అని. అవును సార్. అవును సార్. సో వీటిని మనం జర్నల్ ఎంట్రీస్ అంటాము. అకౌంటింగ్ లో ఫస్ట్ స్టెప్ ఇది. ఈ జర్నల్ ఓకే. ఎంట్రీస్ వస్తే టాలీలో ఈజీగా ప్రాబ్లమ్స్ అర్థమైపోతాయి. ఓకే సార్. సో మనం టాలీలో అన్ని ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి. మీరు అనుకోవచ్చు ఏంటా ఆ, ఇంకా టాలీ అనే సాఫ్ట్వేర్ ఓపెన్ చేయలేదు, టాలీ సాఫ్ట్వేర్ గురించి మనకేం చెప్పలేదు, టాలీ అవును అవును సాఫ్ట్వేర్ సార్. ఓపెన్ చేసి మనకేం చూపించలేదు ఏంటా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అవును సార్. బట్ మన టాలీ సాఫ్ట్వేర్ లోకి వెళ్ళే ముందు మనకి బేసిక్స్ తెలియాలి. అకౌంటింగ్ రూల్స్ ఏంటి, అకౌంటింగ్ బేసిక్స్ ఏంటి, టాలీ బేసిక్స్ ఏంటో మనకి తెలియాలి. థియరీ పార్ట్ ఇదంతా. ఓకే సార్. సో మనకి బేసిక్స్ తెలిసిన తర్వాత మన టాలీలోకి వెళ్దాము. సో వన్స్ మీకు చూపిస్తాను టాలీ అనేది ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఏంటని. ఆ, స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్, కనిపిస్తుంది.